భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల విద్యార్థుల సమస్యలపైన ఈరోజు బీఆర్ఎస్వి నాయకులు అందరం కలిసి మన పాల్వంచలో ఉన్నటువంటి కలెక్టరేట్కు రావడం జరిగింది. మరి ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వినతి పత్రం రూపంలో మరి విద్యాశాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా మేము ఇచ్చినటువంటి సమస్యలు ఏమంటే వారికి వివరించినటువంటి సమస్యలు మరి త్వరలోనే స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా ప్రారంభమవుతున్న సందర్భంలో మరి ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మరి శిథిలావస్థకి చేరుకొని నాశరికంగా మారినాయి. మరి రాబోయేది వర్షాకాలం కాబట్టి మరి అటువంటి పాఠశాలలను మరామతులు చేయాలని చెప్పేసి వారికి ఈరోజు తెలియజేయడం జరిగింది. మరియు అలానే ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మరి వాటిలో పెద్ద మొత్తంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఆ ఫీజులు కూడా మరి నియంత్రణ చేయాలని చెప్పి మరి ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఏదైతే నోట్ బుక్స్ ఉంటాయో మరి ఆ నోట్ బుక్స్ బుక్ షాప్లో కొనాల్సినటువంటి నోట్ బుక్స్ వాళ్ళ విద్యా సంస్థల్లో అమ్ముకుంటూ వాళ్ళ స్కూళ్ళల్లో అమ్ముకుంటూ మరి మా దగ్గరే కొనాలి అని చెప్పి వారి మీద హుకుం జారీ చేస్తూ విద్యార్థుల మీద మరి 10 రూపాయలకి బయట దొరికే నోట్బుక్లను 30 రూపాయలకు అమ్మడం, 30 రూపాయలకి దొరికే నోట్బుక్ను 60 రూపాయలకు అమ్మడం, 50 రూపాయలకి దొరికే నోట్బుక్ను 100 రూపాయలకు అమ్మడం. మరి ఇదేమి అంటే ఇంతే, మీరు మా దగ్గరే కొనాలి, వేరే దగ్గర కొనొద్దని చెప్పి వారిని బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు అది కూడా మేము విద్యాశాఖకు తెలియజేయడం జరిగింది, అధికారులకు తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క సమస్యలను మనం ప్రతి సంవత్సరం కూడా విద్యా సంవత్సరం మొదలయ్యే ముందు మనం వస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. మరి ఈసారి అలా కాకుండా మీరు ఈసారి కఠిన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, కలెక్టరేట్ను ముట్టడిస్తామని, అవసరమైతే ఈ కలెక్టరేట్ ముందు, ఈ విద్యాశాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి ధర్నాలు నిర్వహించి, రాస్తారోకోలు నిర్వహించి మరి ఇంకా పెద్ద ఎత్తున కూడా అమర నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని చెప్పేసి అధికారులకి ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి చూస్తాము వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది. మరి ఇక నిన్న మొన్న నేను టీవీ చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు అన్నారు, మేము మా ప్రభుత్వం తరపున విద్యార్థులకు ఇవ్వగలిగేది, అందరికీ ఇవ్వగలిగేది విద్య ఒక్కటే అని చెప్పేసి వారు తెలియజేశారు. మరి విద్య రేపు భవిష్యత్తులో కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి వారు అన్నారు. కరెక్టే, మీరు అన్నారు, బాగానే ఉంది సార్. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు విడుదల చేయలేకపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు అన్నారు, మరి విద్యార్థులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా హామీలు ఇచ్చారు. మరి అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో మీరు ఫీజు నియంత్రణ కోసం ఒక కమిటీ వేసి ఒక ఫీజు నియంత్రణ తీసుకొస్తానని చెప్పి, పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పి మీరు అన్నారు ఆ రోజు. మరి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటి వరకు కూడా దిక్కు దివాణం లేదు, విద్యార్థులను చూసే పరిస్థితి లేదు. దాంతోపాటు మరి విద్యార్థులకు స్కాలర్షిప్, మరి అదేవిధంగా ఫీజులు మీరు నియంత్రణ చేస్తానన్నారు. మరి వాటితో పాటు బస్సు ప్రమాణాలను కూడా పాటిస్తామని చెప్పి మీరు ఆనాడు అన్నారు. ఇప్పటి వరకు కూడా విద్యార్థులను గడిచిన 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, పట్టించుకోకపోవడం శోచనీయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తమిళనాడు అయినటువంటి పక్క రాష్ట్రంలో
మొన్ననే ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ గారు మరి ఫీజు నియంత్రణ చేసి ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో ఇలానే ఈ తరగతికి ఇంత మాత్రమే ఫీజు తీసుకోవాలని చెప్పి వారు ఒక జీవో తీసుకొచ్చారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, విద్యార్థులకు హామీలు ఇచ్చిన మీరు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఇప్పటి వరకు విద్యార్థుల మీద ఎందుకు మీరు ఫోకస్ చేయట్లేదు? విద్యార్థుల ప్రాణాలంటే మీరు లెక్క చేయట్లేదు. మన గతంలో మొన్నటిదాకా మనం చూసుకున్నాం, గురుకులాలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు, మరణించారు. మరి ఎందుకు మీరు ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఇప్పటికైనా మేల్కొని విద్యాశాఖను పట్టించుకొని మెరుగుపరచకపోతే, మరి విద్యార్థులకు న్యాయం చేయకపోతే మరి మీరు రాజీనామా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.